బీసీ సంక్షేమ శాఖ మంత్రులు మాధ్యులు సోదరులు పొన్నం ప్రభాకర్ గారు దళిత గిరిజన మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అయిన అడ్లూరు లక్ష్మణ్ గారి మీద అనుచితమైన వ్యాఖ్యలు చేయడం అనేది స్పష్టంగా రుజువుతుంది. ఒక దళిత ఒక మాదిగ సామాజిక వర్గం సంబంధించిన మంత్రిని ఒక దున్నపోతు అనే వాక్యతో మాట్లాడడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. బేషరతుగా వెంటనే అడ్లూరు లక్ష్మణ్ గారికి పొన్నం ప్రభాకర్ గారు క్షమాపణ చెప్పాలని చెప్పి నేను గుర్తు చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా. తోటి దళిత వర్గాలకు సంబంధించిన మంత్రి పట్లనే ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం మేమే కాదు, సమాజం ఎవరు కూడా అంగీకరించారని, ఇంకా మీరు మీనావేశాలు లెక్క పెట్టుకోకుండా బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది క్షమాపణ చెప్పడంలో ఆలస్యం జరిగినంత కాలం, ఒక గంటైనా ఒక రోజైనా ఎంతకాలమైనా మీ వాక్యాల వల్ల, మీరు చేసిన ఇట్లాంటి దుర్మార్గమైన ఓ వాక్య వల్ల దళితులు బలహీన వర్గాల మధ్యలో గ్యాప్ పెరగడానికి దారితీస్తుంది తప్ప అది మరెందుకు పనికిరాదనే విషయం, అది మన దళిత బలహీన వర్గాల, దళిత గిరిజన బలహీన వర్గాల ఐక్యతకు అది విఘాతం కల్పించే అంశంగా ఉన్నదనే విషయం మీరు మర్చిపోవద్దని, మీరు తప్పును సరిదిద్దుకోకుండా క్షమాపణ చెప్పకుండా ఉండడం వల్ల కింది సామాజిక వర్గాల మధ్యలో ఐక్యత పెరగదు, కానీ ఐక్యతకు విఘాతం ఏర్పడుతుంది అనే విషయాన్ని మర్చిపోవద్దని చెప్పి నేను పొన్నం ప్రభాకర్ గారికి గుర్తు చేస్తున్నాను. అదే సమయంలో ఈ విషయాన్ని లోతుగా ఏం జరిగింది అనే విషయం చర్చించడానికి నేను మా సోదరుడు లక్ష్మణ్ గారి ఇంటికి వెళ్ళాను. ఆయన అందుబాటులోకి రాలేదు. ఆయన ఆసిఫాబాద్ ఏదో ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నాడనే విషయం తెలిసింది. ఫోన్ కూడా అందుబాటులోకి రాలేదు. కానీ నేను ఈ సోషల్ మీడియాలో ఆయన మాట్లాడిన ఏ మాటలు అయితే ఉన్నాయో అది స్పష్టంగానే ఒక దున్నపోతు అనే మాట మాట్లాడడం అనేది స్పష్టంగానే ఉన్నది. తోటి మంత్రి మా దళితుడు మాల సామాజిక వర్గానికి సంబంధించిన వివేకు వెంటనే ఖండించాల్సింది పోయి కూడా దాన్ని ఒక ఆయన అనడాన్ని ఒక సమర్థించినట్టుగానే కొంత ఆయన హావభావాలు కూడా కనిపిస్తున్నట్టుగా మేము చూసాం. దీన్ని చూసిన తర్వాతనే వెంటనే ఈ వివాదం పెరగద్దు, దళితులు బలహీన వర్గాల మధ్యలో ఈ వివాదం పెరగద్దు, వివాదం కాదు, అట్లాంటి వ్యాఖ్యలు మంచిది కాదు అనే దాని మీద వెంటనే సోదరులు పిసిసి అధ్యక్షులు నేను మహేష్ కుమార్ గౌడ్ గారితో ఫోన్లో మాట్లాడడం జరిగింది. అన్న, ఇది పొన్నం ప్రభాకర్ గారు లక్ష్మణ్ గారి మీద ఇట్లాంటి వ్యాఖ్యలు చేశాడు, ఇది మన బలహీన వర్గాలు దళితుల మధ్యలో అది గ్యాప్ పెంచుతుంది, వెంటనే సరిచేసే విధంగా నువ్వు వెంటనే జోక్యం చేసుకోవాలి అని అన్నప్పుడు నేను కూడా చూశాననే మాట అన్నాడు. అంటే స్పష్టంగా ఆయన అన్న మాట ఏదైతే అన్నాడో ఆ అన్న మాటను నేను కూడా చూశాను, అది వాస్తవేనని చెప్పడం జరిగింది. నేను వెంటనే జోక్యం చేసుకొని సాయంత్రం వరకు దీనికి ఒకసారి చెప్పిస్తాను, దీన్ని ఒడగొడతాననే మాట అనడం జరిగింది. నేను దాన్ని స్వాగతిస్తున్నాను. ఎందుకంటే నేను దళితులు బలహీన వర్గాలు ఐక్యంగా ఉండాలి, దళితులు గిరిజనులు బలహీన వర్గాలు ఐక్యంగా ఉండాలి, మనకు రావాల్సిన ఏ హక్కుల గురించి అయినా ఉమ్మడిగా పోరాటం చేయాలనే భావనతో మేము ఉండేటోళ్ళం కనుక దీన్ని మేము మరింత పెరగాలని మేము కోరుకోవట్లేదు. త్వరగా ఈ సమస్య పరిష్కారం కావాలని, సమస్య పరిష్కారం అనేది పొన్నం ప్రభాకర్ చెప్పే స్వారి మీదనే ఆధారపడినదే తప్ప ఇంకొక దానికి ఆధారపడి లేదనే విషయం కూడా
మీ దృష్టికి తీసుకొస్తున్నా. ఏమాత్రం ఆలస్యం చేయకుండా పొన్నం ప్రభాకర్ గారు వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పి, ఇంకా వేరే కోణంకి వెళ్ళొద్దని చెప్పి, ఆలస్యం చేయొద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అదే సమయంలో ఇక్కడ మేము ఇంకొక విషయం గుర్తు చేస్తున్నాం. మరి ముఖ్యమంత్రి అక్కడికి పొన్నం ప్రభాకర్ గారిని పంపిండా లేదా వివేక్ గారిని పంపిండా అంటే, పొన్నం ప్రభాకర్ గారు బీసీ సంక్షేమ శాఖ నిర్వహిస్తున్నాడు. బీసీ సంక్షేమ శాఖ పరిధిలో ఉండబడే అంశం మీద ఒక దళిత సంక్షేమ మంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పోయి అక్కడ ఏమన్నా చేయగలుగుతాడా? లేదా మా వివేక్ గారు ఒక శాఖకు నాయకత్వం వహిస్తున్నాడు, ఆ శాఖకు నాయకత్వం వహించే శాఖకు సంబంధించిన విషయంలో ఈయన జోక్యం చేసుకోవడానికి అవకాశం ఉన్నదా? అసలు మొన్న ఎక్కడైతే ఈ మాట జారిండో సందర్భం ఏంటిది? లక్ష్మణ్ గారు, మా అడ్లూరి లక్ష్మణ్ గారు, ఆయన ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, దివ్యాంగులు వీళ్ళందరికీ సంక్షేమ శాఖ మంత్రి. ఆ రోజు మైనార్టీలకు సంబంధించిన విషయంలో వాళ్ళకు కేటాయించిన ఏదైతే భూమి ఉన్నదో, అది కబరస్థానో లేదా ఇంకోటి ఉన్నదో, దాన్ని అందించడం కోసం వేసిన కార్యక్రమం. అది మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎవరు? అడ్లూరి లక్ష్మణ్. నిర్వహించాల్సింది ఎవరు? ఆయన. చేయాల్సింది ఎవరు? ఆయన. ఆయన దగ్గర మరి బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎందుకు? ఆయన దగ్గర వివేక్ ఎందుకు? 3 గంటలకు 3:30కు పెట్టాల్సిన కార్యక్రమం 3:30కు రాలేదని చెప్పి 3 గంటలకు వచ్చి వీళ్ళు కూర్చోవాల్సిన అవసరం ఎందుకు ఉన్నది? మేము తొందరగా పోవాలి, వత్తడా రాడని తేల్చుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చేసింది? అసలు ఆ శాఖలో మీ జోక్యం ఎందుకు? మీ శాఖలో ఇంకొకరు జోక్యం చేసుకుంటూ ఊరుకుంటారా? బీసీ సంక్షేమ శాఖల్లో ఎవరన్నా మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, లేకపోతే మన ఖమ్మం సంబంధించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, లేదా ఇంకొకరు ఆ శాఖలో జోక్యం చేసుకుంటే ఊరుకుంటారా? అందువల్ల ఒకరి శాఖ మీద ఒకరు పెత్తనం చేయాలనే ఆలోచన కరెక్ట్ కాదు. అసలు ఆ విషయంలో నిజంగా ముఖ్యమంత్రి కనుక వాళ్ళిద్దరిని అక్కడ పంపితే ముఖ్యమంత్రి కూడా తప్పు చేసినోడు అవుతాడు. ఆయన శాఖను ఆయన నిర్వహించాలి, ఆయనకు స్వేచ్ఛనివ్వాలి, ఆయన బాధ్యత తీసుకోవాలి. కానీ ఆయన శాఖ మీదకి ఇంకొకరిని పంపడం ఎందుకు? ఈయన పక్కన ఉన్నాయనేమో ఇంకా హేళన చేసినట్టుగానే ఉన్నదే తప్ప, ఒక దళితుడు, మా తోటి దళితుడిని అట్లా అనదు, కరెక్ట్ కాదు కదా అని చెప్పి వెంటనే ఖండించాలి. ప్రెస్ ముందు జరుగుతున్న వాక్యం, సమాజం ముందు జరుగుతున్నది. సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఒక దున్నపోతనే వాక్యతో ఆయనను అది చేశాడు. ఆయన ఆలస్యంగా వస్తే మేము ఉండలేమనే పద్ధతిలో మాట్లాడి, నువ్వు ఎవరు రమ్మన్నాడు, ఎవడు బొమ్మన్నాడు, నువ్వు పోతేంది ఉంటేంది ఆ శాఖకు సంబంధించిన విషయంలో? ఇదొక విషయం. అదే సమయంలో మా లక్ష్మణ్ గారు ఒక ఆవేదన వ్యక్తం చేశాడు. నేను ఒక మాదిగ సామాజిక వర్గంలో పుట్టడం, మంత్రి కావడమే మేము చేసిన నేరమా అని చెప్పి. నిజమే, అది ఆవేదన మా వాడికి ఉండడానికి అవకాశం ఉన్నది. కారణం ఏంటంటే, ఒక పక్క బీసీ సంక్షేమ శాఖ మంత్రి పట్టుకోమో, పొన్నం ప్రభాకర్ గారు పట్టుకోనమో, మా వాడిని మా అడ్లూరి లక్ష్మణ్ గారిని పట్టుకొని దున్నపోతూ పోల్చాడు. ఈయనేం చేశాడు? వివేకు ఒక సందర్భం ఉన్నది, దానికంటే ఒక రోజు ముందు కావచ్చు, లేదా అదే రోజు కావచ్చు. ఇప్పుడు వీళ్ళు దళితులే కదా, వివేకు దళితుడే కదా, వాళ్ళ నాన్న దళితుడే కదా. వాళ్ళ నాన్న నుంచి మొదలుకుంటే కాక వెంకటస్వామి గారి నుంచి మొదలుకుంటే వీళ్ళ వరకు వాళ్ళ అన్న గెలిచినా, ఆయన గెలిచినా, వాళ్ళ కొడుకు గెలిచినా, వాళ్ళ తండ్రి గెలిచినా ఎస్సీ రిజర్వేషన్ సీట్లనే గెలిచారు కదా. ఎస్సీ అనే స్పృహ ఉండాలి కదా. మొన్న కాకా వెంకటస్వామి గారి జయంతి కార్యక్రమం జరిగింది. కాకా వెంకటస్వామి గారి 96వ జయంతి ఉత్సవాలు జరిగినాయి. ఈ ఉత్సవాలకు సంబంధించిన విషయంలో ఒక దళితుడు కదా ఇతను. ఈ ఉత్సవాలను ఆహ్వానించిన వాళ్ళు ఎవరు? మంత్రి ఆహ్వానించాడు, వాళ్ళ అన్న ఆహ్వానించాడు, వాళ్ళ కొడుకు ఆహ్వానించాడు. వీళ్ళు ముగ్గురు ఉంటారు ఆహ్వానితుల వాళ్ళు, వీళ్ళు ముగ్గురు ఉంటారు. ఓకే, వీళ్ళు దళితులే కదా. ఇప్పుడు వీళ్ళు పిలిచిన వాళ్ళు ఎవరు? ముఖ్య అతిథి రేవంత్ రెడ్డి గారిని పిలిచారు. ఓకే, సోదరుడు జ్యోతి ప్రజ్వలకు కిషన్ రెడ్డి గారిని పిలిచారు, గుత్తా సుఖేందర్ రెడ్డి గారిని పిలిచారు, బండ ప్రకాష్ గారిని పిలిచారు, గద్వాల విజయలక్ష్మి గారిని పిలిచారు, జూపల్లి కృష్ణారావు గారిని పిలిచారు. ఓకే, అనిల్ కుమార్ యాదవ్ను పిలిచారు, దానవ నాగేంద్రను పిలిచారు, డాక్టర్ జి వెన్నెలను పిలిచారు, శ్రీనివాసరాజును ఐఏఎస్ని పిలిచారు, పి విజయరెడ్డి గారిని పిలిచారు, శ్రీలత శోభన్ రెడ్డి గారిని పిలిచారు, ప్రొఫెసర్ శ్రీమతి అలేఖ్య పిలిచారు. ఓకే, రియాజ్ ఉల్ హసన్ పిలిచారు, పొన్నం ప్రభాకర్ గారిని పిలిచారు, గడ్డం ప్రసాద్ కుమార్ను పిలిచారు, వాళ్ళు బట్టి విక్రమార్ గారిని పిలిచారు. అరే, ఇంతమందిని పిలిచి ఒక దళిత సంక్షేమ శాఖ మంత్రి, మాదిగ కులానికి సంబంధించిన మంత్రి లక్ష్మణ్ గారిని పిలవకపోవడం అంటే అర్థమైంది.
మా లక్ష్మణ్ గారు ఏదైతే అయ్యాడో, మేము ఒక మాదిగ కులంలో పుట్టి మంత్రి కావడమే మేము చేసిన నేరం అనే పద్ధతిలో ఏ ఆవేదన వ్యక్తం చేశాడో, తోటి దళితుడు, తోటి మాల సోదరుడే ఒక మాదిగ బిడ్డను పిలవలేదు కదా. ప్రసాద్ ఎవరు? స్పీకర్ మాల. బట్టి విక్రమార్క ఎవరు? మాల. పొన్నం ప్రభాకర్ ఎవరు? బీసీ. రేవంత్ రెడ్డి, ఇంకో గుత్తా సుఖేందర్ రెడ్డి, కిషన్ రెడ్డి గారు ఎవరు? ఓసీ. ఇంకొకరు మైనార్టీ. పిలువంది ఎవరు? తోటి దళితుడు, ఒక దళిత నాయకుడు జయంతి కార్యక్రమంలో మరో తోటి దళితుడు మాదిగ సామాజిక వర్గం సంబంధించిన మంత్రిని కనీసం ఆహ్వానించాలని సోయి కూడా లేకుండా పోనంటే మాకు అవమానం జరిగినట్టే కదా. అంటే అసలు లక్ష్మణ్ గారిని మంత్రిలో చూస్తుండ్రా లేదా? లక్ష్మణ్ గారు తెలంగాణ రాష్ట్రానికి ఒక మంత్రి కాడా? మాదిగ కులంలో పుట్టడం వల్లనే కదా ఈయన దున్నపోతనే వాక్యం చేసింది. మాదిగ కులంలో పుట్టడం వల్లనే కదా లక్ష్మణ్ గారిని వివేక్ పిలవకపోవడానికి కారణమైంది. ఇంకా వేరే కారణం ఏం చెప్పాలి? మేము చాలా బాధాకరమైన విషయం. అయినప్పటికీ మేము దళితుల మధ్య ఐక్యత కోరుకుంటున్నాం. వర్గీకరణ అంశం ఎనఫ్. ఉమ్మడిగా దళితుల ప్రయోజనాల కోసం, దళితుల హక్కుల కోసం కష్టపడాలి మళ్ళీ అందరం కలిసి. అదే సమయంలో ఎస్సీ, ఎస్సీ, బీసీ, మైనార్టీల ఐక్యత మేము కోరుకుంటాం. ఇప్పుడు మేము చెప్తున్నాం సూటిగా, 42% ఏ రిజర్వేషన్లు అయితే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఉండాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదో మేము స్వాగతిస్తున్నాం. ఒక దళితులుగా, ఒక మాదిగ సామాజిక వర్గం ఉద్యమకారులుగా, ఒక మాదిగ బిడ్డలుగా మా బీసీలకు 42% కాదు 50% ఉండాలని మేము కోరుకుంటాం. ఎస్సీలకు, ఎస్సీలకు జనాభా పరంగా రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి మా బీసీలకు కూడా జనాభా పరంగా రిజర్వేషన్లు ఉండాలని కోరుకుంటాం. వాస్తవానికి మొన్న 42% అనేది జనాభా పరంగా కూడా కాదు, కొంత తక్కువనే ఇచ్చారు. ఎక్కడ చూసినా 50% మినిమం ఉండాల్సిన అవసరం ఉన్నది. 8 తక్కువ ఇచ్చి 42 ఇచ్చినా కూడా ఓసీ సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు కొంతమంది కోర్టుకెళ్లి దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అడ్డుకోవద్దని మేము కోరుతున్నాం. ఇప్పుడు ఉదాహరణకు అగ్రకులాల పేదల వైపు మేము ఉంటాం. అగ్రకులాల పేదలకు, భూస్వాములకు మధ్యలో, అగ్రకులాల పేదలకు, ధనికులకు మధ్యలో, ధనిక రైతులకు మధ్యలో ఏదన్నా స్ట్రగుల్ జరిగితే మేము పేదల వైపు నిలబడతాం, అగ్రకులాల పేదల వైపు నిలబడతాం. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎవరికి వచ్చినాయి? అగ్రకులాల పేదల పేరుతో అగ్రకులాలందరికీ వచ్చినాయి. పర్సెంటేజ్ 10% లేనప్పుడు 10% రిజర్వేషన్ వచ్చినాయి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% ఉన్నాయి. కానీ తెలంగాణలో అగ్రకులాల జనాభా 10% లేదు, అయినా 10% వచ్చారు. మీ జనాభా కంటే మించి పొందుతున్నారు. మేము దాన్ని తప్పుపట్టినా సరిదిద్దట్లేదు. ఎందుకంటే అగ్రకులాల 10% రిజర్వేషన్లు ఇక్కడ అమలు చేసింది, ఇప్పుడు అమలు చేస్తున్నది 2 రాష్ట్ర ప్రభుత్వాలే కదా. ఒక ఆయన వేలమ ద్వారా, ఒక ఆయన రెడ్డి పటేల్. ఓకే, అగ్రకులాల పేదల పేరుతో అగ్రకులాలందరూ రిజర్వేషన్ తీసుకుంటుండ్రు, జనాభా పరంగా కాదు మించి తీసుకుంటుండ్రు. మేము దాన్ని తప్పుపడుతున్నాం, దాన్ని సరిదిద్దమంటున్నాం, దాన్ని సరిదిద్దలేదు. కానీ అగ్రకులాల పేదలకు రిజర్వేషన్లను మేము ఎప్పుడు అడ్డుపడలేదు. అగ్రకులాల పేదలకు రిజర్వేషన్ ఉండాలని కోరుకుంటాం. కానీ అగ్రకులాల పేదల పేరుతో జనాభా కంటే మించి రిజర్వేషన్ ఉండాలని మేము కోరుకోలేము కదా. మరి ఇప్పుడు అగ్రకులాల పేదల రిజర్వేషన్లనే మేము స్వాగతించినప్పుడు మీరు 42% రిజర్వేషన్లు ఎందుకు స్వాగతించట్లేదు? మా బీసీలై 42% రిజర్వేషన్లు తీసుకొచ్చిన సందర్భంలో మీరు స్వాగతించాలి కదా. మీ జనాభా కంటే మించి రిజర్వేషన్లు తెలంగాణలో పొందుతున్నప్పుడు జనాభా పరంగా రిజర్వేషన్ పొందే హక్కు బీసీలకు ఉన్నది కదా. అంత కూడా రిజర్వేషన్లు ఇప్పుడు 42% అంటే అంత కూడా కాదు కదా, కొంత తగ్గించేస్తుంది కదా. దాన్ని కూడా ఎందుకు జీర్ణించుకోవట్లేదు? మరి మేము అప్పీల్ చేస్తున్నాం. మా బలహీన వర్గాల ప్రజల పక్షాన ఒక దళితులుగా, అందులో ఒక మాదిగ సామాజిక వర్గ బిడ్డలుగా మేము అప్పీల్ చేస్తున్నాం. కోర్టుకెళ్ళిన మిత్రులారా, కోర్టుకెళ్లే స్వేచ్ఛ ఎవరికైనా ఉంటే ఉండవచ్చు. కోర్టుకెళ్ళొద్దని ఎవరు అనలేరు. కోర్టుకెళ్లే స్వేచ్ఛ మీకు ఉండవచ్చు. కానీ వెళ్ళడం అనేది సామాజిక రీత్యా కరెక్ట్ కాదు కదా. టెక్నికల్ అంశాల గురించి నేను వెళ్ళట్లేదు. మీరు అగ్రకులాల్లో పుట్టిన మీరు అగ్రకులాల పేదల పేరుతో రిజర్వేషన్ అన్ని మీరు అనుభవిస్తున్నారు కదా. ఎవరన్నా మా దళితులు వెళ్ళారా? మేము గిరిజనులు వెళ్ళామా? బీసీలు ఎవరైనా అడ్డం పడ్డారా? లేదు కదా. మరి మీరు 42% రిజర్వేషన్లకు ఎట్లా అడ్డం పడుతున్నారు? ఎవరి ఆకాంక్షలకైనా న్యాయం ఉన్నప్పుడు సమర్థించాలి కదా. ఈ లెక్క మేము మా బీసీలకు 42% ప్రస్తుతం ఏదైతే అమలు జరగాలంటున్నారో అది అమలు జరగాలని మేము కోరుకుంటున్నాం. దాన్ని అడ్డుకోవద్దని చెప్పి అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళందరికీ నేను అప్పీల్ చేస్తున్నాను. అగ్రకులాల సంఘాలు కూడా
అగ్రకులాల సంఘాలు కూడా ఓపెన్ గా బయటికి రావాలి. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కావాలని కోరుకున్నప్పుడు మాలాంటి వాళ్ళ సహకారం వాళ్ళు కోరింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను స్వాగతించండి అని చెప్పి రెడ్డి సామాజిక వర్గ సంఘాలు, బ్రాహ్మణ సామాజిక వర్గ సంఘాలు, వైశ్య సామాజిక వర్గ సంఘాలు, ఇతర సామాజిక వర్గ సంఘాలు మమ్మల్ని అప్పీల్ చేశారు. వాళ్ళు అప్పీల్ చేసినా చేయకపోయినా అగ్రకులాల పేదల వైపు మేము నిలబడ్డాం. మరి ఇక్కడ ఆ సంఘాలు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల గురించి బీసీ ఎస్సీల సపోర్ట్ తీసుకున్న అగ్రకులాల సంఘాలు ఇప్పుడు బీసీ రిజర్వేషన్లు ఉండాల్సిందే, కోర్టుకెళ్లడం తప్పు, అనవసరంగా అడ్డుకోవద్దని చెప్పాల్సిన బాధ్యత అగ్రకులాల సంఘాలకు ఉన్నది కదా, వాళ్ళకు ఉండాలని నేను కోరుకుంటున్నాను. నేను 42% రిజర్వేషన్లను అడ్డుకోవద్దని, అడ్డుకునే ప్రయత్నాలు ఇప్పటికైనా ఉపసంహరించుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఏది ఏమైనా ఈ పొన్నం ప్రభాకర్ మాట్లాడిన వ్యాఖ్యలు దళితులు, బలహీన వర్గాల మధ్యలో మరింత గ్యాప్ పెంచే విధంగా ఉండకుండా ఉండాలంటే ఆలస్యమైన కొద్ది, సారీ చెప్పడం ఆలస్యమైన కొద్ది గ్యాప్ పెరుగుతుంది. మేము ఇప్పుడు ప్రెస్ మీట్లకే పరిమితమైనాం, అప్పీల్ చేస్తున్నాం, మన మధ్యలో గ్యాప్ పెరగద్దని కోరుకుంటున్నాం, ఐక్యత కోరుకుంటున్నాం. ఐక్యతకు విఘితమయ్యే పని మేము ఎప్పుడు చేయలేదు, భవిష్యత్తులో కూడా చేయము. కానీ అటువైపు నుంచే పొరపాటు జరిగింది కాబట్టి పొరపాటును వెంటనే సరిదిద్దుకోవడం ద్వారా మన ఐక్యతకు పెంచిన వాళ్ళు అవుతారు. ఆలస్యమైన కొద్దీ ఐక్యతకు కొంత విఘాతం కల్పించిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే మేము ఇప్పుడు ప్రెస్ మీట్లకే మా కార్యకర్తలు మేము అప్పీల్ చేస్తున్నాం. స్పందించకపోతే కార్యాచరణ కూడా రూపొందించాల్సి వస్తుంది. మా ఆత్మగౌరవం కంటే ముఖ్యం, మాకు ఇంకేది ముఖ్యం కాదు. తిండి లేకపోయినా కొంతకాలం బతుకుతాం, పదవులు ఉన్నా లేకపోయినా మేము కొంత సహించుకుంటాం. కానీ మమ్మల్ని కించపరిస్తే, మమ్మల్ని దున్నపోతులతో పోలిస్తే, లేదా మమ్మల్ని మంత్రిగా కూడా చూడకుండా, పరిగణనలోకి తీసుకోకుండా, కనీసం ఆహ్వానం కూడా లేకపోతే దాన్ని మేము సహించలేము. కాబట్టి దయచేసి పొన్నం ప్రభాకర్ నా సోదరుడు, బీసీ సోదరుడివి, నువ్వు మాట జారావు, నోరు జారావు, వెంటనే సారీ చెప్పు. అదే పరిష్కారం తప్ప మరొకటి లేదు. గ్యాప్ పెంచితే అది నీ వల్ల గ్యాప్ పెరిగినట్టు అవుతుంది, గ్యాప్ తగ్గితే నువ్వు సారీ చెప్పడం వల్ల తగ్గించినట్టు అవుతుంది. ఏదో ముందు తేల్చుకోవాల్సింది కోరుతున్నాను. ధన్యవాదాలు. లక్ష్మణ్ గారు సుప్రీంకోర్టు సీజే అదే మాట్లాడబోతున్నా. దీన్ని బెండ్ చేసి మళ్ళీ